శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 107 గురించి చెప్పుకుందాం. 107. ఎంత మాట! రామ రామ అనేది రామ రామ, కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే ఒక్కొక్కటి ఇచ్చినారు. వారి డబ్బు కాడ 10 మంది మనుషులకు ఇచ్చినారు. వందనము, ఎత్తు భారము, ₹1 ఇచ్చినారు. అమ్మా రంగయ్య వచ్చినాడు. 118 మందికి 50 పైసలు ఇచ్చినారు. బలమైన కేసు వారు ఒకటిగా ఇవ్వవలెను. 96 మంది మీద మంగళవారు బలమైన కేసు బదనముగా ₹1 లేక బలమైన కేసులో దిగిపోయినారు. చెప్పండి, దుర్యోధన దుష్టన అనే కేసులో అందరము సాధారణము. గంధము మదనము ఏమి చెప్పండి అయ్యా, చెప్పండి. మాలా మాదిగా అని చెప్పండి అయ్యా. నిరావాసన చెప్పండి. మీరు ఏమి చెప్పుతారు చెప్పండి. మంగళము అనే కేసు చెప్పుతాము. దేవుడు ఈ రోజు నుండి దిగి వస్తాడు. దేవుడు పాతాళ లోకము నుంచి వస్తాడు. ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. ఎవరైతే రామ రామ, కృష్ణ కృష్ణ, హరే హరే అని భగవంతుణ్ణి నామస్మరణమును 118 పర్యాయములు అందరూ ఒకటిగా చెప్పి 96 పర్యాయములు అందరూ ఒకటిగా భగవంతుణ్ణి పిలిస్తే, ఇలా పిలవడం వల్ల మీలో బలంగా నాటుకొని పోయిన ధనకాంక్ష, అహంకారము, దుష్టభావము, మోహము, నేను వేరు నీవు వేరు అనేది భేదబుద్ధి తొలగిపోతుంది. అందరము శ్రీరంగనాథుని సేవకులమే. మనలో మనకు భేదభావము లేని జ్ఞానజ్యోతి మనకు కలుగుతుంది. అప్పుడు దేవుడు పాతాళ లోకంలో ఉన్నా సరే మన ఎదుట ప్రత్యక్షమై మనలో ఉన్న అంతర్గతమైన దుష్ట వాసనలను తొలగించి మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం అందరూ ఒక చోట సమావేశమై హరినామస్మరణ తప్పకుండా చెయ్యాలి. ఇంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 108 నుండి 110 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.